చేవెళ్ల మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మించిన బస్టాండ్ను చేవెళ్ల ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 6 కోట్ల హెచ్ఎండిఏ నిధులతో నిర్మించిన ఈ బస్టాండ్ ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని అన్నారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ బస్టాండ్లో 10 ప్లాట్ఫామ్లు ఉండగా రోజుకు 130 బస్సులు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఈ బస్టాండ్ను మెరుగైన సౌకర్యాలతో నిర్మించామని పేర్కొన్నారు. శంకర్పల్లి, తాండూరు, వికారాబాద్, యాదగిరి, పరిగి, కోస్గి, కొడంగల్, హైదరాబాద్, షాద్ నగర్ ప్రాంతాల ప్రజలు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి నిధుల సమీకరణలో చేసిన కృషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.